అయిపోయింది. అతను తనలో తను ఏదో ఒకటి గొనుక్కుంటూ ఉండేవాడు. 1707వ సంవత్సరం మార్చి 3వ తారీఖున చనిపోయాడు. మరియు అతని శరీరాన్ని ఢిల్లీ కూడా తీసుకువెళ్లడం కుదరలేదు. అతని మృత శరీరాన్ని అతని కొడుకు ఆజం మరియు కూతురు జీనత్ ఉన్నీసా మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉన్న కుల్దాబాద్ తీసుకువెళ్లిపోయారు. ఈ రోజు ఔరంగాబాద్ని శంభాజీ నగర్ అంటున్నారు. మరియు ఔరంగజేబ్ చనిపోవడానికి ముందు ఏమని ప్రకటన చేశాడు అంటే, నేను చనిపోయిన తర్వాత నా మరణం ప్రదర్శితం అవ్వకూడదు, ఎలాంటి వేడుక ఉండకూడదు, సంగీతం మోగకూడదు, నా పేరు మీద ఎలాంటి కాంక్రీటు భవనం నిలబెట్టకూడదు, ఒక చిన్న ప్లాట్ఫామ్ తయారు చేయొచ్చు. ఔరంగజేబ్ ఏమన్నాడంటే, నీడ దొరికేంత అర్హత కూడా నాకు లేదు. సమాధి చేస్తున్న సమయంలో నా ముఖాన్ని కప్పకండి. దాని ద్వారా నేను నా తెరుచుకున్న ముఖంతో అల్లాని ఫేస్ చేయగలుగుతాను. అయితే చివరికి ఔరంగజేబ్ సమాధి ఏ డెక్కని అయితే గెలవాలని ఢిల్లీ నుండి కలగని బయలుదేరాడో అక్కడే తవ్వడం జరిగింది. ఔరంగజేబ్ మరియు ధర్మవీరుడు ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ ఇద్దరూ అమావాస్య రోజు మృత్యువును పొందారు. కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ అమావాస్య మృత్యుంజయ అమావాస్య అనే పేరుతో పిలువబడుతుంది. కానీ ఔరంగజేబ్ ఏ అమావాస్యలైతే చనిపోయాడో ఈ రోజు ఎవరికీ గుర్తులేదు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగంతో మరాఠా సామ్రాజ్యం వర్ధిల్లింది. ఒకానొక సమయంలో పీక్లోకి వెళ్ళింది. ఇంకొక వైపు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘలియా సుల్తనేట్ నాశనం అయిపోయింది. ఎవరైతే రియల్ లైఫ్లో అయితే గెలవలేదు కానీ మూవీలో గెలిచి గొప్పలు చెప్పుకుంటున్నారని అంటున్నారో అలాంటి వాళ్లకి ఈ ఇతిహాసం మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ ఒక చెంపదెబ్బలాంటిది. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ద్వారా ధర్మవీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత ఏ విధంగా మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసిందో మీకు తెలియాలి.